మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం ఆదిల్పేట్ గ్రామంలో 2 కోట్ల నిధులతో మందమర్రి మండల పరిధిలోని 42 సీసీ మరియు మెటల్ రోడ్ల పనులకు ప్రభుత్వ విప్ మరియు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. చైర్మన్ గారికి మన సర్పంచ్లందరూ ఫోటోలు వస్తారండి. ఓకే ఓకే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్, జై భారత్. బాల్క సుమన్, బాల్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈరోజు 5 మండలాల్లో సుమారు 100 పైచిలకు గ్రామాల పరిధిలో 347 సీసీ రోడ్లు, అదేవిధంగా మెటల్ రోడ్లకు దాదాపు 20 కోట్ల రూపాయలతోని నిధులు శాంక్షన్ చేసుకొని పనులు శాంక్షన్ చేసుకున్నాం. సో ఆ పనుల్ని వల్ల ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో ముఖ్యంగా మందమర్రి మండలంలో 42 సీసీ రోడ్లు, మెటల్ రోడ్లకు సంబంధించి 2 కోట్ల రూపాయలతోని మందమర్రి మండలంలో చేపట్టబోయేటటువంటి పనులకు సంబంధించి 10 గ్రామాల్లో ఇవాళ ఆదిల్పేట్ గ్రామం మందమర్రి మండల పరిధిలో అన్ని పనులకు ఒకే దగ్గర ఈరోజు మా ఎంపీ వెంకటేష్ నేత గారు, మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి గారు, మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మా గౌరవ సర్పంచ్లు, మా సింగిల్ విండో చైర్మన్ గారు, మా రైతు బంధు సమితి అధ్యక్షులు, అదేవిధంగా మా ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ మా నాయకుల సమక్షంలో ఇక్కడ ఈ పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. సో ఈ పనుల్ని వీలైనంత తొందరలో పూర్తి చేసి మందమర్రి మండలంలో అన్ని గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన రాబోయే 5-6 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా రోడ్లను ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మందమర్రి మండలం గతంలో అభివృద్ధికి చాలా దూరంలో ఉండే మందమర్రి పట్టణం నుంచి ఇటు మందమర్రిలోని గ్రామాల పరిధికి ఇటువైపు సారంగపల్లి కానీ, శంకరపల్లి కానీ, ఆదిల్పేట కానీ, అటు పొన్నారము, గుడిపేట కానీ, మామిడిగట్టు కానీ ఇటువైపు ప్రాంతాలకు ప్రజలకు రవాణా సౌకర్యానికి సంబంధించి కానీ ఇతరత్ర అనేక రకాల ఇబ్బందులు రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఉంటుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మందమర్రి పాల చెట్టు నుంచి ఆవడం వరకు రోడ్డు నిర్మాణానికి వారు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అద్భుతంగా రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. దానివల్ల ఈ ప్రాంత ప్రజానీకానికి రవాణా సౌకర్యం చాలా మెరుగైంది. అదే కాకుండా అటు భీమారం నుంచి ఆవడం వరకు కూడా ఒక రోడ్డును శాంక్షన్ చేసుకుని ఆ పనులు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. సో ఇదొక మంచి కనెక్టివిటీ చెన్నూరు నియోజకవర్గంలో భీమారం నుంచి మందమర్రి వరకు వయా ఆవడం వస్తూ ఉంది. సో దానివల్ల ఇటు నిన్నెల మండలంలోని ప్రజలకు కానీ, భీమారం మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలకు కానీ, మందమర్రి మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలకు కానీ బాగా లాభం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రం గతంలో రహదారుల విభాగంలో చాలా వెనుకబడ్డది. నిధులు మన దగ్గర నుండి వచ్చినా ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో ఖర్చు పెడుతుంది.